చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరొక ఓటమిని చవిచూడాల్సి వచ్చింది ఈ ఐపీఎల్ 2024 సీజన్లో. హైదరాబాద్ జట్టుతో ఉప్పల్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైపోయింది. అయితే శివం దుబే లాంటి ఆటగాడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఆ జట్టు కొంప ముంచేశాయి. అయితే ఇక మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రుతురాజ్ గైక్వాడ్ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. నిజాయితీగా చెప్పాలి అంటే ఇది చాలా స్లో పిచ్. సన్ రైజర్స్ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. మ్యాచ్పై పట్టు సాధించిన సన్ రైజర్స్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సత్తా చాటారు. ఆరంభంలో మేము సత్తా చాటినా తర్వాత విఫలమయ్యాం. ఇది బ్లాక్ సాయిల్ పిచ్. వికెట్ చాలా స్లోగా ఉంటుందని ముందుగానే ధోని భయ్య మమ్మల్ని హెచ్చరించారు. కానీ మేము హెచ్చరికలను తీసుకున్నప్పటికీ కూడా దాన్ని సరైన దిశలో అమల్లోకి పెట్టలేకపోయాం. కానీ మేము ఊహించిన దానికంటే చాలా నెమ్మదించేసింది ఈ పిచ్ అనేది. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌండరీల సైజును అద్భుతంగా ఉపయోగించుకున్నారు. అదే విషయాన్ని ధోని భయ్య కూడా మాకు చెప్పారు. కానీ అది మేము పట్టించుకోలేదు. పవర్ ప్లేలో మేము ధారాళంగా పరుగులిచ్చుకున్నాం. క్యాచ్ నేలపాలు చేయడం, ఒక ఓవర్లో ధారాళంగా పరుగులిచ్చుకోవడం కూడా మా విజయ అవకాశాలని దెబ్బతీశాయి. అయినా మేము 19వ ఓవర్ వరకు మ్యాచ్ను ముందుకు తీసుకువెళ్ళాం. 170, 175 పరుగులు చేసి ఉండుంటే ఫలితం మరోలా ఉండేది. తక్కువ స్కోర్ చేసినా కూడా మొయిన్ అలీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు అంటూ రుతురాజ్ చెప్పుకొచ్చాడు. మొత్తానికైతే మాత్రం ధోని ముందుగానే ఓటమిని కొద్దిగా పసిగట్టాడని, కానీ ఆటగాళ్లు మాత్రం దాన్ని లాక్కోలేకపోయారన్న విషయాన్ని రుతురాజ్ చెప్పకనే చెప్పాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.